హైదరాబాద్లోని హోటల్ దస్పలాలో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సుభాష్ పాలేకర్కు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డును ప్రదానం చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి 1300 కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్తు బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 2008-9 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. వారు ఆదుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ అవార్డుని ఈరోజు చాలా దుర్దినం. ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు మనందరి నుంచి దూరం అయినటువంటి రోజు. వారి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అందరం ఇక్కడ వారి మార్గంలో వారి కోరికల మేరకు పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దల్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జయంతులు, వర్ధంతులు చేసుకునే కార్యక్రమమే కాకుండా ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో మొన్న జరిగినటువంటి 76వ జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యవసాయ శాఖలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ప్రకటించడం జరిగింది. దాని గురించి ఆలోచన 75వ జయంతి సందర్భంగా ఆలోచన చేసి 76వ జయంతి సందర్భంగా ప్రకటన చేయటం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఆ రోజు నాకు పనిచేసే అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా రైతు సోదరుల గురించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి నిరంతరం కృషివలుడిగా పనిచేసిన వ్యక్తిగా 2004లో ప్రతి సందర్భంలో కూడా 1999 నుంచి 2004 వరకు మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉండి ఎప్పుడు కూడా సిఎల్పి నాయకులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారు చెప్పింది ఒకటే, రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వలికి రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చరిత్ర తిరగరాసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు యువతరం ఆయన ఎలా నడుస్తే అలా నడుస్తూ వాడిని పాటించి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి దోహదపడ్డ మహానాయకుడు. రైతే రాజు చేయాలనే ఆలోచన, రైతును ఆదుకోవాలనే ఆలోచన, వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచన, ఇవన్నిటి కూడా అద్భుతమైనటువంటి పథకాలని రూపకల్పన చేసి అతి తక్కువ సమయంలో వాటిని ఆచరించి ప్రజలకు అందించినటువంటి మహానాయకుడు. వారు ముఖ్యమంత్రిగా చేసింది 5 సంవత్సరాలు 5 నెలలు మాత్రమే. కానీ వారు ఇచ్చినటువంటి 72 పథకాలు ఈ పంచభూతాలు ఉన్నంత వరకు ఉంటాయి. ఫీ రియంబర్స్మెంట్ ఎంత గొప్ప కార్యక్రమం అంటే, చిన్న పిల్లలకి కార్పొరేట్ వైద్య కళాశాలలో కానీ ఆసుపత్రిలో కానీ ఆపరేషన్ చేసుకునే అవకాశం ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ దేశంలో గొప్ప చరిత్రగాంచినటువంటి కార్యక్రమం అది.